బ్రో యువత తప్పుదారిన పడుతున్నారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్తాను అనుకుంటున్నా, నా డైలాగ్ తెలుసు కదా, కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మినిమం డిగ్రీ ఉండాలి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అర్థం అవుతుంది కానీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు అన్న కదా. మినిమం డిగ్రీ చదువుకుంటే ఏ జాబ్ అయినా వస్తుంది. మినిమం డిగ్రీ చదువుకుంటే ఈ రాష్ట్రంలో కాకపోతే ఇంకొక రాష్ట్రం, ఈ దేశం కాకపోతే ఇంకొక దేశంలో మనం బతకగలుగుతాం. ఓన్లీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే ఓన్లీ ఎక్కువ శాతం 75%, 99% తెలుగు మాట్లాడుతున్నారు. డిగ్రీ చదివితే ఏమవుతుందంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, మలయాళం అన్ని భాషలు వస్తాయి. దానివల్ల ఏంటంటే నువ్వు బొంబాయి అయినా బతకొచ్చు, చెన్నై అయినా బతకొచ్చు, మద్రాసులో అయినా బతకొచ్చు, ఢిల్లీలో అయినా బతకొచ్చు, అక్కడ పోతే అమెరికాలో అయినా బతకొచ్చు, ఎక్కడైనా చైనాలో అయినా బతకొచ్చు, రష్యాలో అయినా బతకొచ్చు, ఎక్కడైనా బతకొచ్చు ఇష్టం వచ్చిన కాడ. నువ్వు 9th ఫెయిల్ అయ్యి 8th ఫెయిల్ అయ్యి ఇక నా పని అయిపోయిందని అని చెప్పేసి ఇంటికాడ కూర్చున్నాం అనుకో. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇందులో డిగ్రీ చేయండి రా నాయన, ఈ పోరగాళ్ళందరూ ఇందులో చేస్తున్నారు. ఇందులో చేస్తే మీరు ఆగమైపోతారా నాయన, ఇందులో డిగ్రీ చేయండి, ఇది ఆపేయండి జర, ఇది ఆపేసి ఇందులో డిగ్రీ చేస్తే ఏమవుతుందంటే మీకు జాబ్ వస్తుంది. మీకు జాబ్ వస్తే బాగా డబ్బులు వస్తాయి. మీ డబ్బులు చూసి ఇదే మీ చుట్టూ తిరుగుతుంది. మీరు ఇది వదిలేసేసి దీని చుట్టూ తిరిగిరు అనుకో, ఇది మిమ్మల్ని వదిలేస్తుంది. ఇది మిమ్మల్ని వదిలేస్తే ఇది కూడా మిమ్మల్ని వదిలేస్తుంది. అది మాత్రం ఖాయం. అందు గురించి మంచిగా నా అయితే ప్రతి ఒక్కరు బాగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కోరుకుంటున్నా. అంత చదువులేకపోతే మినిమం డిగ్రీ అన్న చేయరి, ఇందులో కాదు. అంటే కొందరు చదువుకోలేంత స్తోమత లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, హెల్పింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారన్న. ముందుకు రావాలి. ఇలాంటి ప్లేసులు కొన్ని ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. ఇట్లాంటి ప్లేసులు ఉన్నాయి. మీడియా మిత్రులు చాలా మందికి చాలా సపోర్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే పబ్లిసిటీ అవుతుంది. పబ్లిసిటీ చేస్తే ఎవరో ఒకరు ముందుకు వచ్చి చదువు ఇస్తారు. అంత దుర్మార్గులు ఎవరు లేదు. చూస్తూ నాకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరని ఇంటికాడ కూర్చుంటే ఎవరు పట్టించుకోరు. ఇట్లాంటి ప్లేసులు ఉన్నాయి. మీడియా మిత్రులకు వచ్చేసి మన బాధ ఏందో చెప్పుకుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఏదన్నా మట్టి మోయాలన్నా లేకపోతే సిమెంట్ మోయాలన్నా మోయలేం కదా. ఈజీగా ఒక మాట పడేస్తే లక్షల రూపాయలు వస్తాయి. ఎక్కడ పోతే మనకి జనరల్ గా ఎవరిదైనా అట్నే ఉంది. అవతలోడు ఎక్కడ పోతే సంగనాగిపోతే మనకేంది, మనం బాగున్నామా, మన ఫ్యామిలీ బాగుందా అనే థాట్ తోటి అందరు ఉన్నారు. అట్లా ఇప్పుడు ఆ యాప్ తయారు చేసినోడు అట్నే ఉన్నాడు. పర్మిషన్ ఎవరు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, లేకపోతే రాష్ట్ర ఆంధ్ర కానీ తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. ఎవడెక్కడ పోతే నాకేంది, నాకు వచ్చే షేర్ నాకు వస్తుంది కదా అని కళ్ళు మూసుకుంటారు. వాళ్ళే అట్లా చేతులు ఎత్తేసిన తర్వాత ప్రమోట్ చేసేటోళ్ళు ఏముంది. మనం ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేస్తున్నాము. అంతకుముందు ఇన్స్టాగ్రామ్ ఎవరు వాడలేదు, టిక్ టాక్ వాడారు. అది బ్లాక్ చేసారు కాబట్టి ఆల్టర్నేటివ్ వచ్చేసింది. అది చెడు విషయం పక్క పెట్టేసి మంచి యాప్ తయారు చేయండి. మంచిగా భవిష్యత్తు ఐఏఎస్ ఐపీఎస్ చదువుకునే విధంగా యాప్లు తయారు చేస్తే ఇందులో ఆడుకుంటారు. వాట్సాప్ లో ఒకళ్ళు, ఫేస్బుక్ లో ఒకళ్ళు, ట్విట్టర్ లో ఒకళ్ళు, ఇన్స్టాగ్రామ్ లో ఒకళ్ళు, యూట్యూబ్ లో ఒకళ్ళు, అది ఇంకోటి ఉంది టెలిగ్రామ్ లో ఒకళ్ళు, గల్లీలో ఒకళ్ళు, స్కూల్లో ఒకళ్ళు, కాలేజీలో ఒకళ్ళు, జాబ్ కాడ ఇంకొకళ్ళు. అమ్మాయి కోసం అబ్బాయి వాళ్ళ అన్నతోటి దెబ్బలు తింటాడు, తమ్మునితోటి దెబ్బలు తింటాడు, వీళ్ళ అన్నతోటి దెబ్బలు తింటాడు, వీళ్ళ తమ్మునితోటి దెబ్బలు తింటాడు, వీళ్ళ నాన్నతోటి దెబ్బలు తింటాడు, వాళ్ళ నాన్నతోటి దెబ్బలు, అన్ని రకాలుగా ఈయన. తర్వాత ఒకవేళ ఆయన కానీ పెళ్లి చేసుకుంటే తర్వాత పెళ్ళంతోటి కూడా దెబ్బలు తింటాడు. పుట్టింది పులిచెర్ల, పెరిగింది అనంతపురం, రోలింగ్ కర్నూల్. నేను నరకడం మొదలు పెడితే ఏ పార్టీ ఆడతా మీ పిల్లలకు కూడా తెలియదు. నా కొడుకులారా, భయం నాకు బయటం లేదురా బోసుడికి. శివలింగం చూస్తాడు తప్పు నాదే. రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు 5 సంవత్సరాల కింద 5,000 ఇచ్చి 5 రోజులు నేర్చుకున్నాను. ఉల్టా అయిపోయాడు పక్కన చెడ్డీలు అవి మేలీ కాదు, ఫీమేల్.